గైస్ ఇక్కడ మనం ఈ వీడియోలో చూసుకుంటే పవర్ బీకి సంబంధించి నేను ఆల్రెడీ పవర్ బీ నేర్చుకున్న పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది. చాలామంది దీనికి సంబంధించి పవర్ బీఐ నేర్చుకున్న వాళ్ళు కుదిరితే టెక్నాలజీ మారడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాను. బట్ స్టిల్ ఇంకా ఏంటి అంటే కొంతమంది లేదన్నా నాకు పవర్ బీఐ ఇంట్రెస్ట్ ఉంది, పవర్ బీఐ ఇంకా అప్డేటెడ్ ఏమైనా ఉంటే పవర్ బీఐ సైడ్ నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను, పవర్ బీఐ నేర్చుకుని దాని సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. డొమైన్ మార్చుకోలేదు, ఎందుకంటే దీనికోసం నేను చాలా కష్టపడ్డాను, చాలా అవర్స్ డేస్ దీంట్లో నేను ప్రాక్టీస్ చేశాను అని చెప్పి కొంతమంది నాకు కమెంట్ చేయడం జరిగింది. పవర్ బీఐ కోచింగ్ అసలు మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, సో ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు చెప్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ విషయం వచ్చేసి ఆల్రెడీ పవర్ బీఐ నేర్చుకున్నా ఉన్నా డొమైన్కి మార్చుకోలేదు నేను అనుకునే వాళ్ళు దీనికి సంబంధించి ఒకసారి పవర్ బీఐ ఎస్క్యూఎల్ ప్లస్ ఆల్ట్రెక్స్ అని ఇప్పుడు కొత్తగా దీని మీద కాల్స్ ఉన్నాయి, 3+ వాళ్ళకి 4+ వాళ్ళకి అంటా ఉన్నారు. దీని గురించి నేను ఇంకా కూడా వర్కౌట్ చేస్తున్నాను. ఒకవేళ దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ అంటే ఈ పవర్ బీఐ నేర్చుకునే వాళ్ళు దీనికి సంబంధించి దీనికి కాల్స్ ఉన్నాయా లేవని మీ సైడ్ నుంచి కూడా కొంతమంది ఎవరన్నా స్టూడెంట్స్ ట్రై చేస్తున్న వాళ్ళు నేను నా సైడ్ నుంచి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంత ఎక్కువ మంది వాళ్ళు డిఫరెంట్ జాబ్ పోర్టల్స్లో ట్రై చేస్తూ అండ్ నేను నా సైడ్ నుంచి నేను చేసే రీసెర్చ్ నేను కూడా చేస్తాను. ఆ విధంగా మనం మంచి అవుట్పుట్ అనేది తీసుకురావడానికి దీంట్లో కాల్స్ ఉన్నాయా లేదా, ఉంటే పవర్ బీఐ ఎస్క్యూఎల్ ఆల్ట్రెక్స్లో ఉన్నాయా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐ కాల్ ఇట్ యాజ్ పవర్ బీఐ బాధ్యత కూడా నేను అనొచ్చు, బట్ బాధపడొద్దు. ఖచ్చితంగా మనం అందరం కలిసి పవర్ బీఐ ఎస్క్యూఎల్ ప్లస్ ఆల్ట్రెక్స్ మీద మీరు రెజ్యూమ్లో పెట్టి అంటే 1 వీక్ దానికి కాల్స్ వస్తున్నాయా, వస్తే ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతున్నాయా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ మంది ప్రయత్నం చేసి అన్న వస్తున్నాయి అంటే వస్తున్నాయి, వస్తే NEF 3+ వాళ్ళకి వస్తున్నాయి లేకపోతే 4+ వాళ్ళకి వస్తున్నాయి అంటే చాలామందికి యూజ్ అవుతుంది. ఇది ఒక్కసారి మీ సైడ్ నుంచి మీరు కూడా కమెంట్ చేయండి. ఒక 1 వీక్ ఆ 10 డేస్ లోపల ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మళ్ళీ దీని గురించి అసలు పవర్ బీఐలో కాల్స్ ఉన్నాయా, ఉంటే ఎలాంటి కాంబినేషన్లో ఉన్నాయనేది డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే పవర్ బీఐ అనేది తక్కువ కోడింగ్ ఎక్కువ కోడింగ్ వద్దు అనుకునే వాళ్ళకి పవర్ బీఐ అనేది ఖచ్చితంగా ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే కోడింగ్ అనేది తక్కువ ఉంటుంది దీంట్లో, అంటే పూర్తిగా ఉండకపోవచ్చు కానీ కొంత తక్కువ ఉంటుంది. అండ్ కొంత బిజినెస్ లైన్ ఆఫ్ బిజినెస్ అర్థం చేసుకొని ఒక అనలిటికల్ మైండ్ ఉంటే ఖచ్చితంగా పవర్ బీఐలో సక్సీడ్ అయ్యేదానికి హైలీ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి గాయస్. కొంచెం మీరు మనసు పెట్టి ఈ పని చేయగలిగితే, అది చేసిన తర్వాత దాని రిజల్ట్ కొంచెం కమెంట్ రూపంలో తెలియజేయగలిగితే దాన్ని మొత్తం నేను లిస్ట్ అవుట్ చేసి మీకు అప్డేట్ చేయడానికి నా సైడ్ నుంచి నా అనాలిసిస్ కూడా దీనికి యాడ్ చేసి నా రీసెర్చ్ కూడా యాడ్ చేసి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం మళ్ళీ డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, చూడండి, అందరికీ యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది, అందరికీ యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.